హాయ్ అండి, శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. ఈరోజు వెరైటీగా క్యాలీఫ్లవర్ మేథీ కర్రీ. ఇది నాన్ పుల్కా చపాతీకి చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చివరిదాకా చూడండి. రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి హైప్ బటన్ ప్రెస్ చేసి నన్ను ఆదరించండి. రండి వీడియోలోకి. నేను ఎలా చేశాను అన్నది చూద్దురు కానీ. క్యాలీఫ్లవర్ మేథీ కర్రీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కొంచెం వెరైటీగా ఎప్పుడు చేసినట్టు కాకుండా ఇది చేశాను. ఈ కర్రీ అయితే వేడివేడిగా చపాతీలు కాల్చుకొని దాంట్లో కానీ తింటే ఆహా ఏమి రుచి అంటారు. చాలా బాగా నచ్చింది మా అందరికీ కూడా. ఈ రెసిపీని మీకు పరిచయం చేద్దామని నేనైతే తీసుకొచ్చాను. క్యాలీఫ్లవరు మొగ్గల్లా తెంపుకొని చక్కగా వేడివేడి నీళ్ళల్లో ఉప్పు వేసి ఉంచండి కొంతసేపు. ఎందుకంటే ఒక అరగంట సేపు ఉంచితే అందులో ఏమైనా పురుగులు ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా వేడి నీళ్ళు పోసిన తర్వాత పక్కకు పెట్టుకొని ఉంచండి. క్యాలీఫ్లవర్ అనేది క్రూసిఫెరస్ కూరగాయ అండి. ఇది సహజంగా ఫైబరు, బి విటమిన్ కలిగి ఉంటుంది. అలాగే జీర్ణక్రియ మరియు రక్త ప్రసరణకు సహాయపడుతుందండి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. అలాగే మెంతి ఆకును తీసుకోండి. మీకు కానీ చిన్న మెంతి దొరికితే తీసుకోండి, చేదు ఉండదు. నాకైతే చిన్న మెంతి దొరకలేదు. మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కట్ చేసి ఉంచుకోండి అవి పక్కకి. ఆయిల్ వేసి జీలకర్ర వేసి టమాటా ముక్కలు వేయండి. బాగా మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న మెంతికూర వేయండి. ఎందుకంటే ఆ ఆయిల్ వేసిన క్లిప్పింగ్ అయితే నాకు మిస్ అయిపోయిందండి. ఇది బాగా మగ్గాలి. ఎందుకంటే జీలకర్రలో టమాటో అది కూడా బాగా మగ్గిన తర్వాత అలాగే మెంతాకు కూడా చక్కగా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసుకోండి. ఉప్పు పసుపు వేసుకొని అది ఆయిల్ తేరేదాకా, ఎందుకంటే ఇది మనం పేస్ట్ చేసుకోవడానికి ఈ కూరకి ఉపయోగిస్తాం కాబట్టి టమాటో మెంతాకుని మనం చక్కగా మెత్తగా మగ్గేటట్టు చూసుకోవాలి. పైకి మనకి ఆయిల్ తేరుతుంది. అప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని ఇది పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సమస్యలు, ఎముకల ఆరోగ్యం, చర్మము మరియు జుట్టు సమస్యలు తగ్గించడంలో ఈ మెంతాకు సహాయపడుతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోండి. కొంచెం వేడి తగ్గిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా, అవి వేసి అందులో చక్కగా పింక్ కలర్ వచ్చేదాకా మంచి సువాసన ఆ ఉల్లిపాయలు వేగేటప్పుడు వస్తుందండి. అంతదాకా మనం ఉల్లిపాయలు వేయించుకోవాలి. మెంతాకులో కాల్షియం ఎక్కువ కాబట్టి, ఖనిజాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎముకలు బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే చర్మము మరియు జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. లైంగిక ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిన తర్వాత నేను మీకు ఈ పేస్ట్ చూపిస్తున్న టమాటో మెంతాకు పేస్టు చక్కగా వేగింది కదా, దాన్ని మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కూరకి ఇది వాడతాం అన్నమాట. ఉల్లిపాయలు చూసారా ఎంత చక్కగా వేగాయో. ఇప్పుడు మనం వేడి నీళ్ళల్లో పెట్టిన ఈ క్యాలీఫ్లవర్ పార్ట్స్ ఉంటాయి కదా, వాటిని ఆ మొగ్గల్ని తీసుకొచ్చి ఇందులో వేసుకోండి. ఏంటంటే కొంచెం ఉప్పు వేసి మనం వేడి నీళ్ళల్లో వేసాం, శుభ్రంగా కడిగేసి వాటిని వేసుకోవాలి. ఎక్కువసేపు మనం వేడి నీళ్ళల్లో ఉంచడం వల్ల కొంచెం మగ్గినట్టు అనిపించాయి చూసారా. లేదు అంటే పురుగులు వస్తాయని మనకి భయం, అంతకన్నా ఏం కాదు. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ మెంతాకు, టమాటో అవన్నీ కూడా పచ్చిమిర్చి కలిపి ఉప్పు పసుపు వేసి మనం పేస్ట్ చేసాం. అది ఇప్పుడు ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ క్యాలీఫ్లవర్లో వేసి బాగా కలవాలి. ఈ అన్నిటికీ కూడా ఈ క్యాలీఫ్లవర్ పార్ట్స్కి, ఉల్లిపాయ వాటికి ఈ మెంతాకు పేస్ట్ అయితే బాగా పట్టుకోవాలి. అలా పట్టుకునేటట్టు మనం కలుపుకోవాలి. ఇందులో నేను ఎటువంటి మసాలాలు వాడలేదండి. ఇప్పుడు మనకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వాడాను కానీ 1 స్పూన్ అయితే కారం వేసుకోండి. అలాగే ఉప్పు సరి చూసుకోండి. తర్వాత కొత్తిమీర తరుగు వేసుకుంటే క్యాలీఫ్లవర్ మెంతి కూరతో ఈ కర్రీ అయితే రెడీ అయిందండి. వేడివేడిగా తినడానికి చపాతీ, నాన్ పుల్కాకి చాలా బాగుంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలండి క్యాలీఫ్లవర్కి, మెంతాకుకి. ఉప్పు సరి చూసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది వేడివేడిగా. ఏ రకంగా కూరలు చేసుకోకుండా ఇలా మార్చి చేసుకుంటే ఇంట్లో అందరూ కూడా పసందుగా తినడానికి ఇష్టపడతారండి. లేకపోతే ఎప్పుడు ఒకటే వెరైటీయా అని అంటారు. క్యాలీఫ్లవర్ మేథీ కర్రీ రెడీ అయిపోయింది చపాతీ, నాన్ పుల్కాకి. కర్రీ నచ్చితే ఒక లైక్ చేసి హైప్ బటన్ నాకు క్లిక్ చేయండి, నన్ను ఆదరించండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మీ పార్థ.